చూస్తున్నాం. వాక్యం వినుచున్న బిడ్డలందరినీ మీరు దర్శించి బలపరచమని, అయ్యా యొక్క సమయములో తన్ని ప్రభా నీ కృపను చూపి సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తూ, వినగలిగిన చెవులు గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మీరు నడిపించి ప్రభా మీరు అధ్యక్షత వహించి సహాయకుడు ఉండి ఈ యొక్క సమయమందు తండ్రి ప్రభా నీ సన్నిధి మా మధ్యలో ఉంచి మా అందరితో నీవు మాట్లాడమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ సమయమందు ఈ లైవ్ ద్వారా దేవుని మాటలు వీక్షించడానికి ప్రవచించినటువంటి యొక్క మంచి అవకాశమును బట్టి మరొకసారి ప్రభును నేను స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 29వ వచనమును మనము చదువుకుందాం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్టు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి, ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. చదువుబడిన లేఖన భాగములో అపోస్తుడైన పౌలు హెబ్రీ సంఘమునకు ఈ పత్రికను వ్రాస్తున్నాడు. ఈ 11వ అధ్యాయమునకు దైవజనులు అలాగనే బైబిల్ పాండిత్యం కలిగినటువంటి వ్యక్తులు, గొప్ప గొప్ప అనుభవం కలిగిన వారు ఈ పత్రికకు పెట్టిన పేరేమంటే విశ్వాస వీరుల పట్టిక అనేటువంటి పేరును మనము కలిగి వింటూ ఉంటాం. అయితే ఈ యొక్క అపోస్తులైనటువంటి పౌలు గారు ఈ హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయములో 29వ వచనములో ఆయన సెలవిస్తున్న మాట ఏమిటంటే, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచి పోయిరి, ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. నిజమే. ఈ సమయమందు దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పరిశుద్ధ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలీల చరిత్ర మనము చదివినప్పుడు, ఇశ్రాయేలీలు వారి జీవితములో ఐగుప్తీయులు వారిని వెంటాడుతూ వారి మీదకి వస్తున్నప్పుడు, ఈ యొక్క ఐగుప్తీయుల నుంచి తప్పించుకోవాలని ఇశ్రాయేలులందరూ కూడా మోసే అనబడుచున్నటువంటి నాయకుని నాయకత్వంలో నడుచుచు వారందరూ కొనసాగుతున్నప్పుడు, దైవజనుడైనటువంటి మోషే గారు ఆ ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చినప్పుడు తన చేతిలో ఉన్న కర్రను తీసుకొని ఆ కర్రను చాపగా ఎర్ర సముద్రము పాయలైనట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుకొనగలం. అయితే ఇశ్రాయేలీలు వారు అందరూ కూడా పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో వారు నడిచిపోయిరి అనే మాట మనము గమనించగలుగుతున్నాం. ఈ సమయమందు నిజముగా ఇశ్రాయేలీలు తన జీవితంలో పొడి నేల మీద నడిచినట్లు, మనము దారిలో నడుచుతున్నప్పుడు పొడి నేల మీద ఎలా నడుస్తూ వెళ్ళిపోతుంటామో అట్లాగే ఇశ్రాయేలీలు తన జీవితంలో పొడి నేల మీద నడిచినట్టుగా వారు ఎర్ర సముద్రములో నడిచి వెళ్ళిపోయారంట. అయితే వీరు నడిచి అవతలికి వెళ్ళిపోయినప్పుడు వారి వెనుక వచ్చుచున్న ఐగుప్తీయులు వారిని చూచి, ఇదిగో ఇశ్రాయేలీలు అనబడుచున్న వారందరి యొక్క ఎర్ర సముద్రములో అవతలికి దాటి వెళ్ళిపోయారు కదా, మనము కూడా వారి వలె దాటి వెళుదుము అని అనుకొని వారందరూ కూడా వారు చేసినట్టుగా అలాగూ చేయజూచి వారందరూ మునిగిపోయారంట. నిజమే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలును చూచి వారు చేశారు కదా, వారు దాటిపోయారు కదా, వారు వెళ్ళారు కదా, మేమును వెళ్ళగలుగుతున్నాము, మేమును కూడా దాటిపోతామని వారిని చూచి వారు ఎలాగైతే చేయజూచారో అలాగ చేయజూచి వారందరూ దాటిపోయినట్లుగా మనము గమనించలేకపోతున్నాం. ఇశ్రాయేలీలు అయితే దాటిపోయారు, ఐగుప్తీయులు మాత్రము దాటిపోలేకపోయారు. వారందరూ ఆ ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. కారణం ఏమిటో దైవ గ్రంథములో నుంచి కొంత ఆధ్యాత్మికముగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. ఒక దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక వ్యక్తి ఒక స్కూల్లో పిల్లలకు పాఠము చెబుతూ ఆ పిల్లలతో ఇలాగ మాట్లాడుతున్నాడంట. ఇదిగో బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటిపోయారు అని బైబిల్ గురించి అనేకులు బోధకులు ఇలా చెబుతూ ఉన్నారు. అదంతా ఒట్టి సత్యము అని కాకుండా ఇది అసత్యమని చెబుతూ వచ్చాడంట. ఇదంతా అసత్యమే అని చెబుతూ మాట్లాడుతూ ఆయన అన్నాడంట, ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రములో దాటిపోయారు అని అంటే ఎలా దాటిపోతారు, అదంతా అబద్ధం అని చెప్తూ, వారు ఎర్ర సముద్రమునికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు దాటిపోయారంటే వారి మోకాల లోతు నీళ్లు మాత్రమే ఉన్నాయి. బైబిల్లో వారు ఎర్ర సముద్రంలో దాటిపోయారని వ్రాయబడింది, ఇదంతా అబద్ధము అని చెబుతూ ఆ గురువు వారు విద్యార్థులకు చెబుతూ వచ్చాడంట.
అందులో ప్రభువును నమ్ముకున్న వ్యక్తి, ప్రభువుని ఎరిగిన ఒక యవనస్తుడు లేచి హల్లెలూయా అన్నాడంట. ఏమిరా, నేను చెప్పేది నీకు అర్థం కాలేదా? హల్లెలూయా అని చెప్తున్నావు నీవు అంటే ఏంటిది దీని అర్థం అంటే, అయ్యా నువ్వు చెప్పినది నిజమే. ఒకవేళ ఎర్ర సముద్రమును ఇశ్రాయేలులు దాటిపోలేదు, వారు అవతలికి అని నీవు అన్నట్లయితే ఒకవేళ అది నిజమే ఉండును. దాటిపోయారు, కానీ మోకాల లోతు నీళ్లు మాత్రమే ఉన్నవి, అందుకే వారు దాటిపోయారు అని నీవు చెప్పగలుగుతూ వచ్చావు. అయితే ఒక మాట గమనించండి, నీవు చెప్పినది నిజము అని అనుకున్నట్లయితే మరి మోకాల లోతు నీళ్లు ఉన్నప్పుడు ఇశ్రాయేలు దాటిపోయారు కదా, వారి వెనక వెంటనే తక్షణమే ఐగుప్తీయులు వచ్చారు కదా. మరి ఐగుప్తీయులు వచ్చినప్పుడు ఆ మోకాల లోతు నీళ్లు ఉన్నప్పుడు వారు ఎట్లా మునిగిపోయారండి? వారి రౌతులు, వారి గుర్రములు, వారి సైన్యము ఎలా మునిగిపోయింది అని ప్రశ్న వేశాడు ఈ యొక్క యవనస్తుడు బాలుడు గురువుకు. అప్పుడు ఆ వ్యక్తి ఏమి సమాధానం ఇవ్వలేక నోరు మూసుకొని వెళ్ళిపోయాడంట. నేను చెప్పగలిగినది ఏమిటంటే, దేవుని బిడ్డలారా, బైబిలు సత్యం. దీన్ని వక్రీకరించి ఇది అబద్ధమని, ఇది మోసమని ఎంతమంది ఎలా చెప్పాలని ప్రయత్నం చేసినా ఇందులో ఎవ్వరు కూడా తప్పు పట్టడానికి వీలు లేదు. మనకందరికీ తెలుసు, ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో నుంచి జన్మించిన వ్యక్తి. ఈయన బైబిల్ను ఎవరో ఒక వ్యక్తి బైబిల్ ఇస్తే ఆ బైబిల్ను తప్పు పట్టాలని యోహాను సువార్త చదువుతున్నప్పుడు, ఇందులో ఉన్న విషయాలు నేను తప్పు పట్టాలని ఆ యోహాను సువార్త చదువుతున్నప్పుడు ఈ ఆర్ఆర్కే మూర్తి గారికి తన జీవితంలో తప్పులు బయటపడుతూ వచ్చాయంట. అప్పుడు ఆయన అన్న స్టేట్మెంట్ ఏమిటంటే, నేను బైబిల్లో ఉన్న విషయాలను తప్పు పట్టాలని నేను చూశాను, కానీ ఇదిగో నాలో ఉన్న తప్పులు దైవ గ్రంథము బయటికి తీసింది అన్నాడంట. నిజమే దేవుని బిడ్డలారా, సత్యము ఎప్పుడు అది నిలబడుతూ ఉంది, సత్యము ఎప్పుడు జయిస్తూ ఉంది. అందుకొరకే ఈ ఇశ్రాయేలీలు వారు ఎర్ర సముద్రంలో నడిచిపోయారు అనుటకు ఎన్నో ఆధారాలు ఉన్నవి, రుజువులు ఉన్నవి. కానీ ఐగుప్తీయులు కూడా మునిగిపోయారు అనడానికి కూడా చరిత్ర మనకు జ్ఞాపకము చేస్తుంది, దైవ గ్రంథం. అందును బట్టి ఎందుకయ్యా ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రములో వారు దాటిపోయారు, వారు దాటిపోతున్నట్టు చూచి ఐగుప్తీయులు కూడా మేమును కూడా దాటిపోగలము, మేమును కూడా వెళ్ళగలము, మేము కూడా వారి వలనే చేయగలము అని అలాగు చేయజూచి వారందరు ఐగుప్తీయులు ఆ ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. ఒక మాట ఆలోచన చేద్దాం, ఎందుకు ఐగుప్తు ప్రజలు, ఐగుప్తీయులు వారు ఎందుకు మునిగిపోయారు, ఇశ్రాయేలీల ప్రజలు ఎందుకు దాటిపోయారు? కారణం ఏమిటంటే, దైవ గ్రంథము స్పష్టముగా మనకు అర్థమయ్యే విధముగా దేవుని వాక్యం మనకు బోధించుతూ ఉన్నది. మనము చదువుకున్న వాక్యములో విశ్వాసమును బట్టి అన్నాడు. విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచినట్టుగా వారు ఎర్ర సముద్రమును నడిచి వారు పోయారు. కానీ ఇశ్రాయేలులకు విశ్వాసం ఉంది, వారు నమ్మిన దేవుడు. వారి జీవితంలో ఐగుప్తు వారి వెంట వచ్చుతున్నప్పుడు వారిని తరుముతూ వారిని హతము చేయాలా, వారిని బంధించాలా, వారిని హింసించాలా, వారిని నాశనం చేయాలని వారి వెంట వచ్చుతున్నప్పుడు ఈ ఐగుప్తీయులను చూచి వారందరూ కూడా సాగుతూ ప్రయాణము చేస్తూ వచ్చారు ముందు. అప్పుడు ఆ ముందున్న ఎర్ర సముద్రమును వారు చక్కగా దాటిపోగలిగారు. కారణం ఏమిటి అని దైవ గ్రంథాన్ని చూస్తే విశ్వాసమును బట్టి. ఏమిటిది వారిలో ఉన్న విశ్వాసం అంటే, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారు నడిపిస్తున్న మోషే అనబడుచున్న దైవజనుడు, వారు నడిపిస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు ఇశ్రాయేలీయులు చూచారు. మోషే చేసిన అద్భుతాలు, మోషే చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క సాక్ష్యములు ఇశ్రాయేలు వింటూ వచ్చారు. అందుకొరకే ఆ దేవుని మీద, ఆ ప్రభువు మీద వారికి ఉన్న విశ్వాసమును బట్టి, ఇదిగో ఖచ్చితంగా మా ప్రభువు మమ్మల్ని నడిపిస్తాడు అనే విశ్వాసము చేత వారందరూ ఎర్ర సముద్రం నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు, ఆ ఎర్ర సముద్రం నడుచుతున్నప్పుడు మానవ ఆలోచన ప్రకారం అయితే, నేను అందులో నడిచి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకవేళ నీరు వచ్చి మరలా మమ్మను ఒకవేళ బంధిస్తాదేమో, ఎర్ర సముద్రము పాయలైనటువంటి యొక్క ఎర్ర సముద్రము, చీలిపోయిన ఎర్ర సముద్రం, ఇదిగో ఎర్ర సముద్రము పొడినేల వలె అయింది కదా, మేము కొంచెము దూరం వెళ్ళిన తర్వాత ఈ యొక్క నీరు మరల వచ్చి వాళ్ళు ముంచి వేస్తాదేమో అన్న భయము వారికి లేనేలేదు. ఎందుకంటే వారు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, వారు ఎరిగిన దేవుడు నిజమైన దేవుడు,
వారు విశ్వసిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. అందుకొరకే విశ్వమంతటికి ఆయన ఒక అద్భుతమైనటువంటి అధిపతి, చక్రవర్తి అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకొరకే విశ్వమంతటికి ఆయన ఒక అధిపతిగా ఉన్నాడు కాబట్టి, సమస్తమును సృష్టించిన వాడు ఆయనే కాబట్టి, ఆయన ద్వారానే సమస్తము కలిగి ఉన్నది కాబట్టి, ఆయన చేతిలో సమస్తం ఉంది. కలుగునుగా కంటే కలిగాయి సమస్తం. అందుకొరకే ప్రకృతి కూడా, సముద్రము కూడా, జలరాశులు కూడా అన్నీ ఆయనకు లోబడవలసి ఉన్నది అని ఆ దేవుని మీద విశ్వసించారు, ఆ ప్రభువు మీద విశ్వసించారు. అందుకొరకే వారందరూ ఎర్ర సముద్రములు దాటి అవతలికి వెళ్ళిపోయారు. కానీ ఐగుప్తీయులు మాత్రము అలాగూ చెయ్యదూచారంట. అలాగా చేయొచ్చు, మేము కూడా దాటిపోతాం, మేము కూడా వెళ్ళిపోతాం అని చెయ్యదూచారు, కానీ మునిగిపోయారు, అది ప్రాణాలు కోల్పోయారు. నిజమే, నేటి దినాల్లో మన విశ్వాసం బట్టి దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. ఎవరో అలా చేశారు కదా, వాళ్ళు ఇలా చేస్తున్నారు కదా, నేను కూడా చెయ్యగలను, నేను కూడా చేయాలంటే నిజమేనండి. ఐగుప్తీయులు మునిగిపోయినట్టుగా మనం ఈ లోకంలో మునిగిపోగలము. నేటి దినాల్లో ఒక సామెత మనకు తెలుసు, ఒక నానుడు ఉంది. ఏమిటంటే, పులిని చూసి నక్క వాత వెతుకుందంట. నిజమే, నేటి దినాల్లో ఇశ్రాయేలు అలాగా చేశారు కదా, ఇశ్రాయేలులో వారు నడిచిపోయారు కదా, మేము కూడా నడిచిపోగలము, మేము కూడా వెళ్ళగలము అనుకున్నారు. ఎట్టకేలకు వారు ఆ సముద్రములు, ఎర్ర సముద్రములు మునిగిపోయారు. ఎందుకంటే అక్కడ ఉన్న పదం ఏమిటంటే అలాగు చేయజూచి, అలాగ చేసి వారి వలె మేము కూడా వెళుతాము, వారి వలె మేము కూడా నడుస్తామని వారిలో ఉన్నటువంటి విశ్వాసము వీరిలో లేదు. అందుకొరకే మునిగిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. నేటి దినాల్లో మన జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి కలుగుతుంది అని ఒక్కసారి మనం కూడా ఆలోచన చేస్తే, వారి వలె నేను చేస్తున్నానయ్యా, వారి వలె నేను ఉన్నానయ్యా అని అంటారు, కానీ వారి వలె కాదు. మనము దేవుడు మనల్ని ఎలాగ ఉండమన్నాడో, ఎలా జీవించమన్నాడో, ఎలా బ్రతకమన్నాడో, ఎలా చేయమన్నాడో అలాగ నేను మనము చేస్తే మన జీవితంలో మనము కూడా ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటి అవతలికి వెళ్ళినట్టుగా మన ఆత్మీయ జీవితంలో అన్నిటినీ ఎదుర్కొని, ప్రతి సమస్య, ప్రతి ఇరుకు, ప్రతి వ్యాధి, ప్రతి శోధన ఏదైతే నీకు ఎర్ర సముద్రముగా నీకు అడ్డుగా ఉందో వాటన్నిటిని జయించి అవతలికి నీవు దాటగలవు. దానికి గల ముఖ్య ఆయుధం ఏమిటంటే, ఆయన అంటాడు కదా, పౌలు గారు అంటున్నారు, హెబ్రీ పత్రికలో రాస్తున్నాడు, అయ్యా వారిలో ఉన్న విశ్వాసమును బట్టి. ఎవరి మీద విశ్వాసం? నడిపిస్తున్నటువంటి మోసే మీద విశ్వాసము లేదు వారికి, లేకపోతే ఆ యొక్క ప్రభుత్వం మీద వారికి విశ్వాసం లేదు. కానీ వారందరినీ నడిపిస్తూ ఉన్న ప్రభువు మీద వారికి విశ్వాసం ఉంది, దేవుని మీద వారికి విశ్వాసం ఉంది. అందుకొరకే నిజమే, విశ్వాసం కలిగి మనము జీవించినప్పుడు మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలను చేయగలిగిన సమర్థుడు. చదువుదాం రండి, కీర్తన గ్రంథం 78వ కీర్తన 13వ వచనాన్ని మనము చదువుకుందాం. 78వ కీర్తన 13వ వచనం. భక్తుడైన కీర్తనకారుడు రాస్తున్నాడు, 78వ కీర్తన 13వ వచనాన్ని చదువుదాం. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను. చూడండి, ఆయన మీద వారి విశ్వాసం ఉంచారు ఇశ్రాయేలీలు. అందుకొరకే ఆయన సముద్రమును పాయలుగా చేశాడంట. ఎంత అద్భుతం అండి! ఇశ్రాయేలు జీవితంలో వారు దేవుని మీద ఉన్న విశ్వాసమును బట్టి, ప్రభు మీద వారి నమ్మకాన్ని బట్టి సముద్రమును ఆయన పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాడంట. నిజమే, మన జీవితంలో మనకు ఎదురుగా ఉన్న ప్రతి సమస్య, ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది, ప్రతి శోధన, అది ఏదైనా మన జీవితంలో మనము అద్దరికి దాటి అవతలికి వెళ్ళాలంటే ప్రభు మీదనే మన విశ్వాసం ఉంచాలి. మన రక్షకుడు అయినటువంటి ప్రభు మీద మనం విశ్వసించి ప్రభు కొరకు ముందుకు సాగితే మన జీవితంలో ఎర్ర సముద్రమును పాయలు చేసిన ప్రభువు నీ జీవితంలో ఏదైతే నీకు అడ్డుగా ఉన్నదో, అడ్డుగోడగా ఉన్నదో, సమస్యగా నీ ఎదురుగా నిలబడిపోయిందో ప్రతి వాటిని దేవుడు పాయలుగా చేయగలిగిన దేవుడు. అందుకొరకే ఆయన నీటిని రాశిగా నిలిపాడంట. ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక సముద్రము ప్రవహిస్తున్న నీరు, ఎంతో వేగముగా ప్రవహిస్తున్న నీటిని ప్రభువు ఎలా చేశాడా అంటే పాయలుగా చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలైపోయిన తర్వాత ఆ నీరంట రాశిగా నిలబడిపోయిందంట. ఇది ఒక్కసారి మనం ఆలోచించదగిన విషయం. ఏ మనుష్యుడు, ఏ మానవుడు భూమి మీద ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తి అయినా చేయలేని పనిని మన ప్రభువు చేశాడు.
రాశిగా నిలబెట్టాడంట ఆయన. ఎందుకంటే తన ప్రజలైన ఇశ్రాయేలీయులు దాటిపోవుటకు అవతలికి నీటిని రాశిగా ఆయన నిలబెట్టాడు. నిజమే, మన జీవితంలో నీ జీవితంలో ఏదైతే నీకు ఒక సమస్యగా ఉందో దానిని అలనాడు ఎర్ర సముద్రములో ఉన్న నీటిని రాశిగా నిలబెట్టిన ప్రభువు నీ జీవితంలో ఆటంకముగా కాకుండా, నీ జీవితంలో ప్రమాదముగా కాకుండా, నీ జీవితము మునిగిపోయేటట్టుగా లేకుండా, నీ జీవితం అందులో కట్టుకొని పోయేటట్టుగా లేకుండా ఆయన నీటిని రాశిగా నిలబెట్టినట్టుగా నీ ఎదురుగున్న ప్రతి సమస్య, నీ పక్కన ఉన్న ప్రతి సమస్య వాటిని రాశిగా నిలబెట్టగలిగిన దేవుడు మన దేవుడు. అందుకొరకు ఆ ప్రభువు మీద నేను మనం విశ్వసించి ప్రభుత్వంలో ముందుకు సాగాలని దైవజనునిగా నేను జ్ఞాపకమును చేస్తున్నాను. అదే కీర్తనకారుడు 106వ కీర్తన 9వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. 106వ కీర్తన దైవ గ్రంథములో నుంచి 106వ కీర్తన 9వ వచనాన్ని చదువుదాం. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించదను అన్నాడు. ఆయన ఎర్ర సముద్రం ఏం చేశాడంటే గద్దించాడంట, పాయలుగా చేశాడు. ఆ ఎర్ర సముద్రం ఎందుకు పాయలుగా అయ్యిందంటే ఆయన ఎర్ర సముద్రమును గద్దించినాడంట. గద్దింపగా అది ఆరిపోయింది. మన ఇంటి ముంగిట, లేకపోతే మన వీధిలో, లేకపోతే మన ఇంటి బయట మనం ఏదన్నా ఒక చెమ్ము నీళ్లు పోస్తే ఆ చెమ్ము నీళ్లు పోసినప్పుడు అది ఆరిపోవడానికి చాలా టైం పడుతుంది, కొంత టైం వెయిట్ చేయాలి. కానీ అంత ప్రవాహముగా ప్రవహిస్తున్న ఎర్ర సముద్రము, పాయలుగా ప్రవహిస్తున్న ఎర్ర సముద్రము చూడండి, ఆయన గద్దించగా, ఆయన గద్దింపుకు ఎర్ర సముద్రము కూడా లోబడింది. ఎందుకంటే మనకు తెలుసు, సృష్టిని ఆయన తయారు చేసినప్పుడు సముద్రము కలుగునుగా కంటే కలిగింది కాబట్టి అందుకొరకే ఆయనకు లోబడుట మనము చూస్తున్నాం. చదువుని ఆదికాండం 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడునుగా కని పలకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. చూడండి, సముద్రమును కలగ చేసిన వాడు ఆయననే, భూమిని కలగజేసిన వాడు ఆయననే. అందుకొరకే సముద్రమును గద్దించాడు. నేటి దినాల్లో మానవుని గద్దిస్తుంటే మానవుడు దేవుని మాటను వినలేకపోతున్నాడు. కానీ ఈ సముద్రమును దేవుడు గద్దించాడంట. గద్దిస్తే ఆ సముద్రము ఆ గద్దింపుకు లోబడి దేవుని బిడ్డలారా అది ఆరిపోయింది. నిజమే, నీ జీవితంలో ప్రభునందు విశ్వాసం కలిగి నీవు ఇశ్రాయేలుల వలె మీరు విశ్వాసం కలిగి జీవించినట్లయితే మీ జీవితంలో నీ ఎదురుగున్న ప్రతి సమస్యను ప్రభు గద్దించగలిగిన ప్రభువు. ఆయన గద్దించగా అలనాడు సముద్రములో గాలి తుఫానులు లేచినప్పుడు ఆయన గాలిని గద్దించగా నిమ్మలమైనట్టుగా నీ జీవితంలో ఎగిరెగిరి పడుతున్నటువంటి అలలు, కెరటాలను ప్రభువు గద్దించగలిగిన వాడు ఎప్పుడు అంటే విశ్వాసము నీలో ఉన్నప్పుడు. ఇశ్రాయేలు వలె విశ్వాసమును బట్టి నీవు ముందుకు సాగుతున్నప్పుడు, ఇదిగో మేము మునిగిపోము, మేము చనిపోము, ఇందులో మా ప్రయాణము ముగించబడదు, ఇదిగో మేము అద్దరికి వెళుతాము, అద్దరికి చేరుతాము అన్న విశ్వాసము వారిలో ఉంది. ఈ లైవ్లో వీక్షిస్తున్న దేవుని బిడలారా, నిజముగా నీ జీవితంలో విశ్వాసం కలిగి జీవిస్తున్నావా? శ్రమల వైపు మనము చూస్తున్నాము, శోధనల వైపు మనము చూస్తున్నాము, మనకున్న పరిస్థితుల వైపు మనము చూస్తున్నాము. కానీ ఇదిగో దేవుని మీద విశ్వాసం కలిగి ఇశ్రాయేలు వలె ముందుకు అడుగు వేసినట్లయితే నిన్ను ప్రభు అద్దరికి నడిపించగలడు. ఎందుకు ఎర్ర సముద్రము పాయలైందంటే జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన ఎర్ర సముద్రమును గద్దించాడు. నేటి దినాల్లో మనుషులు గద్దింపును వినలేకపోతున్నారు. భర్త భార్యను గద్దిస్తే భార్య వినలేకపోతుంది. తండ్రి పిల్లలను గద్దిస్తే గద్దింపుకు లోబడలేకపోతున్నారు. కానీ సృష్టి ప్రభువు మాటకు లోబడుతుంది, ప్రభు గద్దింపుకు లోబడుతుంది. సముద్రమా నీవు 2 పాయలుగా అయిపోయించి ఆయన గద్దించిన వెంటనే సముద్రము 2 పాయలుగా అయిపోయిందంట. అందుకొరకు ఆయన గద్దించగా సముద్రము ఆరిన నేలగా అయిపోయిందని దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. ఇంకా మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే దేవుని బిడ్డలారా చూద్దాం, ఆయన గద్దించాడు. ఆ గద్దించినప్పుడు ఏం జరిగిందో చూస్తే, మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములు నడిపించదను, వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను,
శత్రువుల చేతుల నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఒక్కడైన మిగిలి ఉండలేదంట. ఒక్కడైనా మిగిలి ఉండలేదంట. ఈ మాట నేను చదివినప్పుడు నాకు చరిత్ర జ్ఞాపకం వచ్చేసింది. ఒక మాట అదేమిటంటే, వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు. ఐగుప్తీయులు ఒక్కడు కూడా మిగిలి ఉండలేదంట. కారణం ఏమిటంటే ఇశ్రాయేలులో ఉన్న విశ్వాసం. అంటే ఒకప్పుడు ఈ ఇశ్రాయేలులో బానిసగా వెళ్ళినప్పుడు, బానిస బ్రతుకును బ్రతుకుతున్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడి, మోషే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఫరో చేతి కింద ఉన్నారు, వారిని తీసుకొని రా అని వెళ్ళి మాట్లాడడానికి మోషేను పంపించినప్పుడు, నా ప్రజలను తీసుకొని రా, తోలుకొని రా అని చెప్పినప్పుడు, దేవుని బిడ్డలారా, ఫరో అంటాడు, యెహోవా ఎవడు, దేవుడు ఎవరు, నేను ఒక్కరిని కూడా విడిచిపెట్టను అన్నాడు. నిజమే, నీవు దేవుని ప్రజలను ఒక్కరిని కూడా విడిచిపెట్టును అని నీవు మాట్లాడుతున్నటువంటి ఫరోతో ప్రభువు అనుకొని ఉండవచ్చు. ఫరో, నీవు ఒక్కరిని కూడా విడిచిపెట్టను అంటున్నావు, కానీ నా ప్రజలైన వారిని రక్షిస్తాను, నా ప్రజలైన వారిని నేను సంరక్షిస్తాను, నా ప్రజలైన వారిని నేను కాపాడుకుంటానని కాపాడుకోవడానికి ఎర్ర సముద్రమును గద్దించగా అది ఆరిన నేలగా ఆరిపోయింది. శత్రువులైన వారి అందరినీ ముంచివేసింది. ఐగుప్తీయులు అనబడుచున్న వారు వెనక వచ్చిన సైన్యము, రథములు ఒక్కటి కూడా మిగిలి ఉండకుండా వారందరినీ నీళ్ల చేత వారిని ముంచివేసినట్టుగా దేవుని యొక్క వాక్యములో చదవగలుగుతున్నా. నేను అంటాను, దేవునికి విరోధమైన కార్యము చేసి ఈ లోకములు ఎవరు కూడా జీవించలేరు. అందుకొరకే దేవుని బిడ్డ విశ్వాసం కలిగి ప్రభు మీద నమ్మకం కలిగి జీవించాలని దైవజనునిగా నేను జ్ఞాపకమును చేస్తున్నాం. చదువుదాం చూడు, ఇంకా 66వ కీర్తన 6వ వచనాన్ని కూడా మనము చదువుదాం. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడక చే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఎట్లా వెళ్ళారయ్యా వాళ్ళు? అరణ్యము, ఆ ఎర్ర సముద్రము పాయలుగా అయిపోయింది. ఎర్ర సముద్రంని పాయలుగా చేశాడు, ఒక ఆరిన నేలగా భూమిగా చేశాడు. ఎందుకంటే ఆయన గద్దించాడు కాబట్టి అది ఆరిన నేలగా అయిపోయింది అని అంటూ ఆయన అంటాడు, జనులు కాలినడకచే దాటారంట. కాలినడకచే, ఒక వ్యక్తి ఎలాగైతే భూమి మీద నడిచి కాలినడకతో నడిచి వెళ్ళిపోతాడో అలాగ వారు నడుస్తూ భయము లేక, భీతి లేకుండా, వారికి ఏ చీకు చింత లేకుండా అవతలికి దాటిపోయగలిగి ఉన్నారు. కారణం ఏమిటంటే విశ్వాసం, ప్రభువు మీద ఉన్న విశ్వాసం. మా దేవుడు మమ్మను కాపాడుతాడు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, మాతో వాగ్దానం చేసిన దేవుడు మమ్మల్ని అందరికీ చేరుస్తాడు అనే విశ్వాసం వారికి ఉంది. అందుకొరకే దేవుని బిడ్డ మన జీవితాల్లో మనము దేవుని మీద విశ్వాసం కలిగి బ్రతకాలి, ప్రభువు మీద విశ్వసించి ముందుకు సాగాలని దైవజనునిగా జ్ఞాపకమును చేస్తున్నాను. ఎవరి మీద నీ విశ్వాసం? ఏ వ్యక్తి మీద నీ విశ్వాసం? ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభువు మీద నీవు విశ్వాసం కలిగినట్లయితే నిన్ను కూడా ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రములు అవతలికి దాటించిన ప్రభువు, నీ జీవితంలో ఏది ఉన్నా అన్నిటిని దాటించగలిగిన ప్రభువు మన దేవుడు. దేవుని పరిశుద్ధ గ్రంథములో భక్తుడైన కీర్తనకారుడు 136వ కీర్తన 13వ వచనం కూడా మనము చదివితే, ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరము ఉండును, ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసును, ఆయన కృప నిరంతరమును. భక్తులు అంటున్నారు, ఇదిగో ఆయన కృప నిరంతరము ఉందయ్యా. ఎందుకు వారు దాటిపోగలిగారంటే వారిలో ఉన్న విశ్వాసమును బట్టి దేవుడు చూచి వారికి ఆయన కృపను నిరంతరము ఉంచాడంట. ఆయన కృపను వారితో పాటు ఉంచాడు. కారణం ఏమిటంటే, నా యందు విశ్వాసం కలిగిన బిడ్డలు, నా మీద నమ్మకం కలిగిన బిడ్డ, నన్ను నమ్మారు వీరు, కాబట్టి వీరు నేను అవతలికి దాటింప చేయాలా అని ఆయన కృప వారితో పాటు వెళుతూ వచ్చిందంట. ఆయన కృప నిరంతరం ఉందంట. అందుకొరకే వారు సముద్రములో నుంచి అవతలికి, ఎర్ర సముద్రములో వారు దాటిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యములో చదవగలుగుతున్నాం. చూడండి, ఆ నిర్గమకాండ 14వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయము 23వ వచనం. ఐగుప్తీయులు ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. చూడండి, ఎక్కడ చేరారంటే ఐగుప్తీయులు తరుముతూ ఇశ్రాయేలును తరుముతూ వచ్చారు. వీరికమి ఇశ్రాయేలును ఐగుప్తీయులు తరుముతుంటే వీరిలో ఇంకా విశ్వాసం బలపడుతుంది, విశ్వాసం ఇంకా
ముందుకు వెళుతుంది. ఇదిగో మా దేవుడు ఉన్నాడు, మా ప్రభు ఉన్నాడు అని ఆ ఎర్ర సముద్రంలో అడుగు వేసి కాలినడక దాటి వెళ్ళిపోతూ సంతోషంగా అవతలికి వెళ్ళిపోతున్నారు. కానీ ఐగుప్తీయులు ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యకు చేరారంట. సముద్రము మధ్యకు చేరిన తర్వాత దేవుని బిడ్డలారా మనము చదువుకోగలము. వారందరూ సముద్రం మధ్యకు చేరిన తర్వాత ఒక్కసారి ప్రభువు ఏకరాశిగా నిలబెట్టిన నీటిని ఒక్కసారి ప్రభు మరలా ఏకమవునుగాక అని అంటే ఆ నీరంతా ఏకమైపోయింది. ఆ సముద్రములో ఐగుప్తీయులు మునిగిపోయారు అనే మాట మనము చదువుకునగలం. 28వ వచనంలో ఇంకా అద్భుతంగా వ్రాస్తాడు, నీళ్లు తిరిగి వచ్చి. చూడండి, నీళ్ళు ఏమైనాయంట, వారందరూ సముద్రం మధ్యలోనికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఆ సముద్రమును గద్దించినప్పుడు, నీటిని గద్దించినప్పుడు అది ఏకరాశిగా అయిపోయిన నీరు మరలా ఏకమగునుగాక అనగానే ఆ నీళ్లు మరలా తిరిగి వచ్చాయంట. ఆ నీళ్లు మరలా తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పేసింది కంతే. నిజమే, నీలో అలాంటి విశ్వాసం ఉందా? ఐగుప్తీయులు మధ్యకు వెళ్ళారు, ఎర్ర సముద్రం మధ్యలోనికి వెళ్ళారు, ఇశ్రాయేలు మధ్యకి దాటి వెళ్ళిపోయారు. వీళ్ళు అనుకుంటున్నారు వారి వల్లే మేము కూడా వారి వల్లే దాటుతాము, వారి వల్లే మేము కూడా అవతలికి వెళ్ళిపోతాము, ఇశ్రాయేలుని మేము పట్టుకుంటాము, ఇశ్రాయేలుని మేము హతం చేస్తాము, ఇశ్రాయేలును మేము ఏదైనా చేయగలమని అనుకుంటూ వెళ్ళి వారి వల్లనే అలాగ చేయదూచారంట. వారు ఎట్లా వెళ్ళారో ఎట్లా నడిచారో అలాగా చేయదూచారు. కానీ వారిలో ఉన్న విశ్వాసం ఐగుప్తీయులకు లేదు, వారి మీద ఉన్న కృప ఐగుప్తీయులకు లేదు. అందుకొరకే నీళ్లు తిరిగి వచ్చి రథములను రౌతులను వారి వెనక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సేన, సర్వసేన, ఫరోకు ఎంత సేన అయితే ఉందో, ఎంత బలము కలిగి ఉన్నారో, ఎంత సైనికులు ఉన్నారో, సర్వసేనను కప్పివేశాడు. ఇక అంతే, నీటితో కప్పేశాడు. ఇక నీటిలో మునిగిపోయారు. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఒకప్పుడు ఫరో ఛాలెంజ్ చేశాడు, ఇశ్రాయేలు ఒక్కని కూడా నేను పంపించను అన్నాడు, ఒక్కని కూడా నేను విడిపించను అన్నాడు, నేను పంపించను మోసే అని అన్నాడు. యెహోవా ఎవడు, దేవుడు ఎవడు అన్నాడు. కానీ ఒక్క ఫరో యొక్క సర్వసేనను ఒక్కడు కూడా మిగిలి ఉండకుండా దేవుడు నీళ్లను తిరిగి మరల రప్పించి వారిని నీటిలో ముంచి వేశాడు. ఎందుకంటే ఐగుప్తీయులకు విశ్వాసము లేదు, ఇశ్రాయేలులకు దేవుని యందు వారికి విశ్వాసం ఉంది. అందుకొరకే ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను చూచి వారు అలాగూ చేశారు, మేము కూడా ఇలాగూ చేస్తే మేము కూడా వెళ్తాం అనుకున్నారు. కానీ వారిలో ఉన్న విశ్వాసం లేదు కాబట్టి వారు మునిగిపోయారు. నిజమే, మన జీవితంలో ఎవరినో చూచి వారి వలె నేను జీవించాలా, వారి వలె నేను ఉండాలా అన్నది కాదు, కానీ వారిలో ఉన్న విశ్వాసం, వారిలో ఉన్న ప్రార్థన జీవితం, వారిలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం, వారిలో ఉన్న భక్తి జీవితం నాకు కావాలి. వాళ్ళ వలె అని వాళ్ళలాగా చేసినట్టుగా నేను కూడా చేస్తానంటే ఐగుప్తీయులు మునిగిపోయినట్టుగా మనం మునిగిపోతాం. అందుకొరకే ఇశ్రాయేలులో ఉన్న విశ్వాసాన్ని ఈ యొక్క పగటి కాలపు సమయం నీవు నీ లైవ్ ద్వారా వీక్షిస్తుండగా దేవుని యందు విశ్వసించు, విశ్వాసం కలిగి ఉండు. ప్రభు ఒక మాట అన్నాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను బాగు చేయును, నీ విశ్వాసమే నీ జీవితంలో అద్భుత కార్యములు చేయును. విశ్వసిస్తున్నావా? ప్రభునందు విశ్వసిస్తున్నావా? దేవుని వాక్యములో వ్రాయబడింది, విశ్వసించిన వారందరినీ ఆయన సియోనుకు నడిపించును అన్నాడు. విశ్వసించాలి మనం ప్రభు మీద. లోకం మీద విశ్వసిస్తున్నామా? అధికారుల మీద విశ్వసిస్తున్నామా? నీవు నమ్మిన దేవుని మీద విశ్వసిస్తే నీ ప్రభు నీ జీవితంలో అద్భుతమైన కార్యము చేసి నిన్ను ఆయన నడిపించగలడు, అవతలికి అద్దరికి చేర్చగలడు. కాబట్టి నీ జీవితంలో విశ్వసించి ప్రభు కొరకు జీవించాలని దైవజనునిగా నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. కాబట్టి ఇశ్రాయేలీలు చేసినట్టుగా ఐగుప్తీయులు కూడా చేసి మేము కూడా వెళ్తాం అనుకున్నారు, వారి జీవితంలో మునిగిపోసాగిరి. ఇది మొదటి మాట. అలాగూ చేసి వారు మునిగిపోయారు. ఎవరు మునిగిపోయారా అంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలీల వల్లే మేము కూడా చేస్తాము, ఇశ్రాయేలు వల్లే మేము కూడా జీవిస్తాము, ఇశ్రాయేలు వల్లే మేము కూడా అవతలికి వెళతాం అనుకున్నారు.
కానీ వారు మునిగిపోయారు. కారణం ఏమిటి? ఇశ్రాయేలులో ఉన్న విశ్వాసం ఐగుప్తీయులకు లేదు, అందుకు వారు మునిగిపోయారు. రెండో విషయాన్ని గమనిద్దాం రండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. 19వ అధ్యాయం 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. దైవజనుడు పౌలు గారు ఆయన చేయుచున్న సేవా జీవితంలో పౌలు గారంట దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడంట. ఏమిటిదయ్యా విశేషమైన అద్భుతాలు అంటే? అక్కడ అంటాడు కదా, శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని ఏం చేస్తున్నాయి? విడిచిపోయాయంట. దయ్యములు కూడా వదిలిపోయాయంట. అయితే ఈ పౌలు గారు ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు. రోగులు ఆయన చేతి గుడ్డల ద్వారా నడికట్ల ద్వారా రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారి అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. దయ్యాలు విలవిలలాడి కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. పౌలు గారు విశేషమైన అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఇలాగ అద్భుతాలు చేస్తూ వస్తూ ఉంటే ఆ సమయంలో అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములను పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకున్నారంట. కొందరు యూదులు ఏం చేశారంటే, దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు, వీరి దేశ సంచారికులు మాంత్రికులు, వీరేం చేశారంటే యూదులు, వీరు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును కూడా మేము ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ఏం చేశారంటే ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకున్నారంట. అయితే మేము కూడా అలా చేస్తాం, పౌలు వలె ఇశ్రాయేలు ఎలా అయితే చేశారో వాళ్ళు చేసినట్టుగా అలాగనే చూచి ఐగుప్తీయులు మునిగిపోయి వారు ఒక్కడు కూడా మిగలకుండా పోయినట్టుగా ఇక్కడ కూడా పౌలు గారు చేసిన విశేషమైన అద్భుతాలను చూస్తూ మేము కూడా అలాగా చేస్తామని పౌలు గారు ఏ మాంత్రికుడు గురించి ఏ మంత్రాలు పౌలు గారు ఉచ్చాటన చేయలేదు. పౌలు గారు యేసు నామములు స్వస్థత కలుగునగాక, యేసు నామములు అద్భుతములు జరుగునగాక, తన యొద్దకు వచ్చిన వారి యొక్క తన యొక్క ఆ యొక్క చేతి ఉన్నటువంటి ఆ యొక్క దేవుని బిడ్డలారా ఆ గుడ్డలనైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిపోతున్నాయి. తన చేతులున్న కర్చీపు ద్వారా కూడా అద్భుతాలు జరిగాయి. తన వస్త్రము తాకినప్పుడు, తన నీడ తాకినప్పుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు దైవజనుడు పౌలు. రోగులను స్వస్థపరిచాడు. ఇప్పుడు పౌలు వలె మేము కూడా చేస్తాము, పౌలు వలె మేము కూడా రోగాలను వెళ్ళగొడతాము అని వారు ఏం చేశారంటే, దేవుని బిడ్డలారా వాళ్ళు చేస్తున్నది ఏమిటంటే ఉచ్చాటన చేస్తున్నారట. ఉచ్చాటన. పౌలు గారు ఏ ఉచ్చాటన చేయలే, కానీ ఇక్కడ యూదులు అంటున్నారు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయించునన్న మాట చెప్పారంటే మంత్రిస్తాం అంటున్నారంట. మంత్రిస్తాం. మంత్రాలకు చింతకాయలు రాలవంట. వీళ్ళు మేము మంత్రిస్తాం, మేము మంత్రాలు చేస్తాం, మేము మంత్రిస్తామయ్యా, ఇదిగో అద్భుతాలు మేము కూడా చేస్తామని పౌలు వలె ఆయన చేసినట్టుగా మేము కూడా చేస్తాము అని ఉచ్చాటన చేస్తూ వచ్చారంట. నేటి దినాలు చాలా ఆలోచించదగిన విషయం. పౌలు పరిచర్య అద్భుతమైన పరిచర్య, అపోస్తుల పరిచర్య అద్భుతమైన పరిచర్య. వారు ప్రార్థిస్తున్నప్పుడు వారు దేవుని సన్నిధిలో నిలబడి రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు వారిలో ఉన్న శక్తి ప్రవహించి ఎందరో రోగులు స్వస్థత పొందారు, ఎందరో వ్యాధి గల వారు బాగుపడ్డారు, దయ్యాలు విలవిలలాడి వదిలిపోయాయి. అయితే ఇక్కడికి వచ్చినటువంటి యోధులు ఉచ్చాటన చేస్తాం, మేము కూడా మంత్రిస్తాము అని మంత్రాలు చేస్తున్నారంట. అయితే అక్కడ ఉన్నటువంటి యూదుడైన స్కేవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచున్నారంట. ఎవరయ్యా వీళ్ళంటే యూదుడైన స్కేవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు. ఇలా చేస్తుంది ఎవరయ్యా? ఉచ్చాటన చేస్తుంది ఎవరు? మంత్రిస్తుంది ఎవరంటే పౌలు ఎలా చేశాడో మేము కూడా అలా చేస్తాము.
పౌలు ఎలాగైతే రోగులను స్వస్థపరుస్తున్నాడో, పౌలు ఎలాగైతే దయ్యాలు వెళ్ళగొడుతున్నాడో మేము కూడా చేస్తాము, ఆయన చేసినట్టే మేం చేస్తాము అని అనుకొని వాళ్ళు మంత్రిస్తున్నారు. ఈ మంత్రించుతున్న వారు ఎవరంటే ఇక్కడ అంటాడు, యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేస్తూ వచ్చారంట. అయితే ఆ సమయములో అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును అన్నది. దయ్యమా ఉచ్చాటన చేస్తున్న వెళ్ళిపో అంటే, రే నువ్వు మంత్రిస్తే నేను ఓనరా బాబు, మంత్రాలకు సింతకాయలు రాలవు. పౌలు గారు ఎలాంటి వ్యక్తో, యేసు ఎవరో, పౌలులో ఉన్న అభిషేకం ఏమిటో, యేసులో ఉన్న అభిషేకం ఏమిటో నాకు తెలుసు. నీవెవడో తెలుసు, యేసు ఎవడో తెలుసు, పౌలు ఎవరో నాకు తెలుసు అని దయ్యము మాట్లాడుతుంది. యేసును నేను ఎరుగుదును. నిజమే, ఎంత విచారకరమండి. వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను కూడా చేస్తా. నేటి దినాల్లో వ్యాపారం అయిపోతుంది, సేవ అంటే వ్యాపారం అయిపోతుంది. ఒకసారి ఆలోచన చేద్దాం. పౌలులో ఉన్న విశ్వాసం ఏమిటి? పౌలులో ఉన్నటువంటి కృప ఏమిటి? ఇశ్రాయేలుల విశ్వాసం, ఇశ్రాయేలీయుల మీద ఉన్న కృప ఐగుప్తీయులు గుర్తించలేక అలాగూ మేము కూడా చేస్తామని చేసి మునిగిపోయారు ఎర్ర సముద్రములో. ఇక్కడ కూడా 7 యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు వీళ్ళు. ఈ 7 కూడా అలాగా చేస్తూ వచ్చి దయ్యమా ఉచ్చాటన చేస్తున్నా వదిలిపో అంటే, అప్పుడు దయ్యం అంటుంది, యేసు ఎవరో పౌలు ఎవరో నేను ఎరుగుదును, కానీ మీరు ఎవరు అని అడుగుతుంది ప్రశ్న. మీరు ఎవరు? నిజమే, మనం ఎవరో దయ్యాన్ని కూడా తెలుసు. కానీ పౌలు వలె నేను కూడా చేస్తాము, పౌలు వలె మేము కూడా దయ్యాలను వెళ్ళగొడతాము, పౌలు వలె మేము కూడా రోగులను స్వస్థపరుస్తామని ఈ ఉచ్చాటన అంటే మాంత్రికులుగా బయలుదేరారు ఈ నేటి దినాల్లో చాలా మంది. దేవుని నామమును అవమానపరచడానికి, దేవుని నామమును తిరస్కరించడానికి బయలుదేరారు చాలా మంది. ఒకసారి ఆలోచన చేద్దాం, సర్వ సత్యాన్ని మనం గమనిద్దాం. ఆ నేటి దినములలో వారు ప్రార్థన చేయగా, వారు స్తుతించగా, ప్రభువులో మొర్రపెట్టగా, వారి చేతిలో ఉన్నట్టు కర్చీపును తాకినప్పుడే, వారి నీడ పడగానే, వారి వస్త్రములు ముట్టగానే వారు స్వస్థత పొందారు. ఏ ఉచ్చాటన వారు చేయలేదు. యేసు నామములో వారు ప్రార్థన చేశారు. యేసునందు వారికి విశ్వాసం ఉన్నది. వారు నమ్మిన దేవుని మీద, ఎరిగిన దేవుని మీద, రక్షకుని మీద వారికి విశ్వాసం ఉంది. నీవు నేటి దినములో దేని మీద విశ్వసిస్తున్నావు? నీ జీవితంలో అద్భుతాలు జరగడానికి, ఆశ్చర్యకారాలు జరగడానికి, స్వస్థతలు పొందుకోవడానికి, దయ్యము పోవడానికి, రోగులు బాగుపడడానికి ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఉచ్చాటన ద్వారా దయ్యాలు పోవు, మంత్రించుడు ద్వారా రోగులు బాగుపడరు. దేవుని శక్తి ద్వారా మాత్రమే, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే కార్యములు జరుగును. దీన్ని గమనించలేనటువంటి ఆ 7 ప్రధాన యాజకుని కుమారులు చేయడానికి ప్రయత్నం చేశారు. దయ్యం అంటుంది, రే మీరెవరో నేను ఎరుగుదును, యేసు ఎవరో పౌలు ఎవరో నాకు తెలుసు, కానీ మీరెవరో నేను ఎరగని, మీ సంగతి నాకు తెలియదా అని మాట్లాడుతూ ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచాడంట. ఎంత విషాదకరం అండి, ఎంత నేటి దినంలో చాలా మంది కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు, మనిషి కాదు చేసేది, దేవుడు కార్యము చేయగలిగిన వాడు. మనుషుల మీద ఆధారపడుతూ, మనుషుల మీద విశ్వసిస్తూ, మనుషుల మీద వారు ప్రాధేయపడుతూ, నేను అనే దాని మీద జీవిస్తూ మానవుడు తాపత్రయపడుతున్నాడు. అలా అనుకొనుచున్న ప్రధాన యాజకుని 7 కుమారులు వారి జీవితంలో ఏ పరిస్థితికి వచ్చారండి? పౌలు చేసినట్టుగా మేము కూడా చేస్తాము, పౌలు చేసినట్టుగా మేము కూడా చూస్తామని చూచారు. దయ్యము చాలా వారితో యుద్ధమాడుతుంది. అందుకు దయ్యము నేను మీరెవరిని అడగగా ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారి ఇద్దరిని లొంగదీసి గెలిచిందంటే, నిజంగా గెలవాల్సింది ప్రధాన యాజకుని కుమారులు, కానీ ఇక్కడ దయ్యము గెలిచిందంట. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. ఎందుకండి ఈ పరిస్థితి?
వారు అలా చేశారు, మేము కూడా చేస్తామని. ఐగుప్తీయులు ఎర్ర సముద్రములో మునిగిపోయినట్టుగా ఇక్కడ ప్రధాన యాజకుని 7 కుమారులు కూడా పౌలు చేశాడు, మేము చేస్తాం, మేము కూడా చేస్తాం, పౌలైనా చేసేది మేము కూడా మాంత్రిస్తాం, ఉచ్చాటన చేస్తామని చేయదూచారు. దయ్యము వారి మీద, దేవుని బిడ్డలారా, పడి వారిని లొంగ తీసుకొని గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి. ఎందుకండి ఈ గాయాలు? కారణం ఏమిటి? నీలో విశ్వాసము లేదు. ప్రభువు కావలసింది విశ్వాసం. ఉచ్చాటన కాదు ప్రభు కావాల్సింది, నీలో విశ్వాసము కావాలి. నీలో విశ్వాసం కలిగి నీవు జీవించాలి. అందుకొరకే ఆ విశ్వాసం వీరికి లేదు కాబట్టి వారు గాయములు వారి శరీరానికి తగిలేటట్టుగా చేసుకున్నారు. ఆ ఇంటి నుండి వారు పారిపోయారు అని మనము చదవగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మన జీవితాలు మనము తనిఖీ చేసుకుందాం. వారు అలాగూ చేయుచుండిరనే మాట గమనిస్తున్నాం. 14వ వచనములో 7 అలాగూ చేయుచుండి, అలాగూ చేసి పౌలు వలె మేము కూడా అలాగూ చేస్తామని చేసి ఈ 7 వారి శరీరాలకు గాయములు తెచ్చుకున్నారు. ఆ ఇంట నుండి పారిపోయిరని విషయాన్ని గమనిస్తున్నాం. ఇశ్రాయేలు చేసినట్టుగా మేము అలాగూ చేస్తామని ఐగుప్తీయులు అలాగూ చేయజూచిరి, నీటిలో మునిగిపోసాగిరి. రెండవదిగా ఈ యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని 7 కుమారులాగూ చేయజూచిరి, అలాగూ చేయుచు ఉండగా వారి శరీరాలకు గాయములు, దయ్యము చేత గాయములు తగిలించుకొని ఆ ఇంటి నుండి పారిపోయారంట. ఐగుప్తులేమో నీట మునిగిపోయారు. ఈ స్కెవననబడుచున్న ప్రధాన యాజకుని 7 కుమారులు, దేవుని బిడలారా, వారు ఇంటి నుండి గాయములు తగిలించుకొని దయ్యముతో పారిపోయారంట. నేను అంటాను, మనలో దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ప్రభు విశ్వాసం మన జీవితంలో ఉండాలి. ప్రభు విశ్వాసం మన హృదయంలో ఉండాలి. ఆ విశ్వాసము నీలో, నీ జీవితం లేకుండా నీవెంత ప్రయత్నం చేసినా అది శూన్యము అంటాడు దైవ గ్రంథములో. విశ్వసిస్తున్నావా? ఈ పగటి కాలం ఇశ్రాయేలుని విశ్వసించినట్టుగా నీవు విశ్వసిస్తే ఎర్ర సముద్రములు వారు దాటిపోయినట్టుగా ఆరిపోయిన నేలగా ప్రభు చేశాడు. ఎర్ర సముద్రమును గద్దించాడు, ఏకరాశిగా నిలబెట్టాడు. నీ జీవితంలో విశ్వసిస్తే అద్భుతాలు జరుగుతాయి. నీ జీవితంలో విశ్వాసం ఆయన మీద ఉంటే నువ్వు దాటి అవతలికి వెళుతావు. కానీ ఐగుప్తీయులకు విశ్వాసము లేదు, అలాగో చేయజూచారు. వారి వలె మేము చేస్తామనుకున్నారు, ప్రాణాలు కోల్పోయారు. ఒకసారి ఆలోచన చేద్దాం. నీ దేవుని మీద, నీ ప్రభువు మీద, నీ రక్షకుని మీద నీవు విశ్వసించాలి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒక ఘాట్ సెక్షన్లో, ఒక ఫారెస్ట్ ఏరియాలో, ఆ ఘాట్ సెక్షన్లో ఒక బస్సు ప్రయాణం చేస్తుందంట. ఆ బస్సు ప్రయాణం చేస్తుంటే, ఆ బస్సు ప్రయాణం సాగుతున్నప్పుడు నడుపుతున్న డ్రైవర్ ఆ ఘాట్ సెక్షన్లో మలుపుల దగ్గర అటు ఇటు తిప్పుతూ ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. ఆ ప్రయాణం చేస్తుంటే ఈ బస్సులో ఉన్న ప్రజలందరూ కూడా భయపడుతూ, అయ్యో డ్రైవర్ బాబు, జాగ్రత్త అండి, జాగ్రత్త, మా ప్రాణాలు పోతాయి అని అందరూ భయపడుతూ, బిగబిగలాడుతూ, కలవరము చెందుతూ వారందరూ ఆ స్థితిలో అందరూ భయాందోళనతో ఉంటే అందులో ఉన్న ఒక పిల్లవాడు కిటికీ అవతలికి చూస్తూ, ఆ పిల్లవాడు సంతోషంగా కేరింతలు పెడుతూ హాయ్ హాయ్ హలో హాయ్ అని కేకలు వేస్తున్నాడంట. ఈ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ ఆ పిల్లవాడిని, మేమందరము భయపడిపోతున్నాం, డ్రైవరు ఇంత భయంకరంగా మలుపు తిప్పుతున్నాడు, ఎక్కడ మేము పడిపోతామో, ఎక్కడ చచ్చిపోతామో, ఎక్కడ మా బ్రతుకు ఈ మట్టిలో కలిసిపోతుందో అని మేమందరం భయపడిపోతున్నాం, నీకు భయం లేదా పిల్లోడా అని ఆ పిల్లవాడిని గద్దిస్తుంటే వాడు మరలా హాయ్ హాయ్ అని సంతోషంగా కేరింతలు పెడుతూ ఆడుకుంటున్నాడంట. ఏంటి పరిస్థితి ఏంటి? నా పిల్లవాడిని మందలించి గట్టిగా అడిగితే ఆ పిల్లవాడు అంటున్నాడంట, బాబు ఇదిగో బస్సు నడుపుతున్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా అన్నాడంట. బస్సు నడుపుతున్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా? బస్సు నడుపుతున్న వ్యక్తి డ్రైవర్ కదంటే, ఆయన డ్రైవరే మాత్రమే కాదు, బస్సు నడుపుతున్న వ్యక్తి మా నాన్న అన్నంట, మా తండ్రి గారు అన్నాడంట. మా తండ్రి నన్ను ప్రమాదానికి గురి చేయడు, మా తండ్రి మీద నాకు విశ్వాసం ఉంది, మా తండ్రి మీద నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే నేను ఆయన కుమారుని. దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచన చేయి. నీ పరమ తండ్రి మీద నీకు విశ్వాసం ఉందా? నీ పరమ తండ్రి మీద నీకు నమ్మకం ఉందా?
నీ పరమ తండ్రి మీద నీవు ఒక్కసారి అలాంటి విశ్వాసం కలిగి జీవిస్తే, ఆ పిల్లవానికి ఒక విశ్వాసం ఉంది, నన్ను కన్న నా తండ్రి, డ్రైవరు వాహనం నడుపుతున్న వ్యక్తి నా తండ్రి, నా తండ్రి ఉండగా నాకు భయం ఏమిటి, నా తండ్రి ఉండగా నాకు ప్రమాదము జరగదు, నన్ను జాగ్రత్తగా తీసుకెళ్తాడు నా తండ్రి అనే విశ్వాసము తనలో ఉంది. నిజమే, ఇశ్రాయేలులు కూడా అరణ్యము ఆ సముద్రం నడుచుతున్నప్పుడు, ఎర్ర సముద్రం నడుచుచూ ప్రయాణము సాగుతున్నప్పుడు వారికి ఒక నమ్మకం ఉంది, మా పరమ తండ్రి మాకు తోడుగా ఉన్నాడు, మా పరమ తండ్రి మా ప్రభువు మా పక్షమున ఉన్నాడు అని ఆయన మీద పూర్తిగా విశ్వసించారు. అందుకొరకే ప్రభువు వారందరూ అద్దరికి వెళ్ళిన తర్వాత, ఐగుప్తీయులు మధ్యలోనికి వచ్చిన తర్వాత ఒక్కసారి నీటిని ఏకం చేసేసాడంట. శత్రువులందరూ మునిగిపోయారు. ఒక్కసారి నీ తండ్రి మీద, నీ ప్రభు మీద నీకు విశ్వాసం ఉండాలని దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. చదువుదాం రండి ఒకసారి దేవుని గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనాన్ని మనము చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గమును పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. నిజమే, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఐగుప్తీయులేమో రథములు, గుర్రములు, రౌతులు, ఫరో సర్వసేనను కలిగి ఇశ్రాయేలులను హతముచ్చడానికి, హతమార్చడానికి, చంపడానికి పరిగెత్తుతూ వారి వెనక సైన్యం వస్తుంది. కానీ దేవుని నమ్మిన వారి యొక్క యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలంత బలము కలవై ఉన్నవి. నిజంగా నీ దేవుని ఎదుట నీ దుర్గములు పడద్రోయజాలంత బలము గలవిగా ఉన్నవి అని దేవుని యొక్క వాక్యములు. మన యుద్ధోపకరణాలు ఎలాగున్నాయి? మన యుద్ధోపకరణం శరీర సంబంధమైనదా? శరీర సంబంధమైన వాటితో దేనితో నీవు జయించలేవు, ఎర్ర సముద్రమును దాటలేవు. దేవుని మీద ఉన్న విశ్వాసమును బట్టి మాత్రమే. రెండవదిగా దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆయన కృప మనతో నిరంతరము ఉంటూ ఉండాలి. అప్పుడే మనం అవతలికి దాటి వెళ్ళగలమని దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. అలాగు చేసి ఐగుప్తీయులు మునిగిపోయినట్టుగా, అలాగు చేసి స్కెవననబడుచున్న ఒక ప్రధాన యాజకుని యొక్క యూదుని యొక్క 7 కుమారులు గాయాలు పొంది దెబ్బలు తిని వారి ఇంటి నుంచి పారిపోయినట్టుగా మన జీవితం అలా ఉండకుండా, ఎవరినో చూచి వారు అలా చేశారు నేను ఇలా చేయాలా, వారు చేస్తున్నారు కదా నేనెందుకు చేయకూడదు, వారు అలా ఉన్నారు కదా నేనెందుకు ఉండకూడదు, వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు కదా నేనెందుకు ప్రవర్తించకూడదండి అనే స్థితిలో, అనే భావములో నీవు ఉండకుండా, నా ప్రభువు చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను, దేవుని వాక్యము చెప్పినట్టుగా నేను జీవిస్తాను, నా దైవజనుడు చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను, దేవుని లేఖనం ఏం బోధిస్తుంది, ప్రభు వాక్యం ఏం బోధిస్తుంది, ఆ ప్రకారంగా నేను నడుచుకుంటాను, జీవిస్తానని దేవుని సన్నిధిలో ప్రభు మీద విశ్వాసం కలిగి జీవిస్తే ఆయన కృప నీకు నిరంతరము ఉంటుంది. నిన్ను ఆయన అద్దరికి నడిపిస్తాడని దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయమందు ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న దేవుని ప్రజలారా, నీవే స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఈ సమయంలో ఒక్కసారి ఎంతవరకు నీవు మనుషుల మీద విశ్వాసం ఉంచావేమో, నీకున్న సైన్యం మీద నీ విశ్వాసం ఉంచావేమో, నీకున్న రౌతుల మీద విశ్వాసం ఉంచావేమో, నీకున్న గుర్రముల మీద విశ్వాసం ఉంచావేమో, నీకు ఉన్నటువంటి బలము మీద నీవు విశ్వాసం ఉంచావేమో. ప్రభు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఐగుప్తులలాగా వాటి మీద విశ్వాసం ఉంచారు, వారి ప్రాణాలు కోల్పోయారు. ఇశ్రాయేలులు దేని మీద విశ్వాసం ఉంచలేదు, తాము నమ్మిన దేవుని మీద, రక్షకుని మీద, ప్రభువు మీద వారు విశ్వాసం ఉంచారు. వారి జీవితంలో అద్దరికి దాటిపోయారు. నీవు కూడా దాటాలంటే, నీకున్న సమస్య నుంచి అవతలికి వెళ్ళాలంటే నీవు దేవుని మీద విశ్వాసం కలిగి ప్రభు కొరకు ముందుకు సాగి ప్రభు కొరకు ముందుకు నడవాలని దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనము మునిగిపోకుండా, మనము పారిపోకుండా, మనము అంటే మునిగిపోతుంటే మనము వారు చనిపోయారు నీటిలో, మనము చనిపోకుండా బ్రతికే వారముగా ఉండాలంటే, రెండవదిగా వారు పారిపోయారు, మనము పారిపోయే వారం ఉండకుండా నిలబడే వారముగా ఉండాలంటే దేవుని మీద మన విశ్వాసం కలిగి ప్రభు కొరకు జీవించుదాం.
విశ్వసించిన వారందరినీ ప్రభువు ఆయన కాపాడుతున్న దేవుడు అంట. దైవ గ్రంథములో కీర్తనలు అంటాడు, విశ్వసించు వారందరినీ నిన్ను కాపాడుదునన్నాడు. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభు వారి ఎవరు ఏ రోగముతో, ఏ వ్యాధితో, ఏ సమస్యతో, ఏ బాధతో, ఏ ఇరుకుతో, ఏ పరిస్థితుల్లో ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ప్రభువారు చెప్పిన మాట, అమ్మా మీలో విశ్వాసం ఉండాలి, మీ విశ్వాసం మీ జీవితంలో కార్యము జరిగించును, అద్భుతము చేయును, రోగము పోవును, మీరు స్వస్థత పొందుకుంటారు, మీరు నెమ్మది పొందుకుంటారు. మీలో ఉన్నటువంటి ఎర్ర సముద్రము లాంటి సమస్య అది పాయలైపోతుంది. కాబట్టి మీరు దేవుని మీద విశ్వాసం ఉంచుడి, ప్రభును నమ్ముకొనండి, ప్రభును నమ్మి విశ్వసించి ప్రభు కొరకు జీవించండి. మీరు ఇశ్రాయేలులో బ్రతికినట్టుగా మీరు బ్రతుకుదురు అవతలికి దాటి. రెండవదిగా పౌలు తన జీవితంలో నిలబడాడు, విశేషమైన అద్భుతాలు చేస్తూ వచ్చాడు, గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. నీ జీవితంలో నువ్వు నిలబడాలంటే నీవు దేవుని మీద విశ్వసించు, దేవుని అభిషేకం కలిగి ఉండు, దేవుని సలైన కృపను పొందుకో. ఈ పగటి కాలం ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యము చేయగలిగిన దేవుడు. అట్టి దేవుని విశ్వాసం కలిగి అట్టి ప్రభు మీద నీవు ఆధారపడి విశ్వసించి ప్రభు సన్నిధిలో ముందుకు సాగు. ప్రభు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నిన్ను బ్రతికించాలని, నిన్ను నిలబెట్టాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఒక్కసారి ఆ ప్రభు మీద విశ్వాసం కలిగి విశ్వసించి ప్రభుత్వం మనం ప్రార్థన చేసుకుందాం. ఈ పగటి కాలం దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని సంగమా, దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పగటి కాలం ఈ లైవ్ ద్వారా వీక్షించినటువంటి దేవుని జనాంగమా, ఒక్కసారి మీ జీవితంలో ఇశ్రాయేలీయులు వారు బ్రతికారు, నీవును కూడా బ్రతకాలంటే ప్రభువునందు విశ్వసించాలి. ప్రభు మీద విశ్వాసమును బట్టి వారు బ్రతికారు. విశ్వాసము లేనటువంటి ఐగుప్తీయులు సముద్రములో మునిగిపోయసాగారు. విశ్వాసమును బట్టి అద్భుతాలు, విశేషమైన అద్భుతాలు చేస్తూ వచ్చాడు. విశ్వాసం లేనటువంటి స్కెవన్ అనబరుచున్న ఒక ప్రధాన యాజకుని 7 కుమారులు గాయపరచబడ్డారు, వారి ఇంటి నుంచి పారిపోయారు. ఒక్కసారి మన జీవితాన్ని తనిఖీ చేసుకుందాం. అయ్యా, నేను పారిపోకూడదు నాయన, నేను చనిపోకూడదు నాయన, నేను విశ్వాసం కలిగిన వాడని, విశ్వాసం కలిగినటువంటి జీవితంలో జీవించి నా పిల్లల విశ్వాసం, నా కుటుంబ విశ్వాసం, నా పరిచర్య విశ్వాసం, నా సంఘం విశ్వాసం, నేను విశ్వాసం కలిగి అయ్యా నీ కొరకు నేను జీవించాలా. విశ్వాసమును బట్టి దైవ గ్రంథములో భక్తులు వారి జీవితంలో గొప్ప కార్యాలు చూశారు. అందుకొరకే పౌలు గారు విశ్వాసమును బట్టి అనే పదమును వాడుతూ వచ్చాడు. నిజమే, మన జీవితాలు అట్టి విశ్వాసం కలిగి ప్రభు కొరకు జీవించే ప్రభుత్వంలో మనం ముందుకు సాగుదాం. ప్రేమపూర్ణ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు నాయన. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలింపచేసి ఈ సమయంలో ఎందరైతే అయ్యా తండ్రి నీ యందు విశ్వాసం కలిగి జీవించలేకుండా, నమ్మకం కలిగి జీవించలేకుండా బ్రతుకుతున్నారో వారి జీవితంలో విశ్వాసమును రగిలించమని, వారు నీ యందు విశ్వసించి నీ కొరకు జీవించినట్లు కృపను చూపమని ప్రార్థన చేస్తున్నాను. అల్లాడు తన విశ్వాసం లేని ఐగుప్తీయులు తండ్రి ప్రభా మునిగిపోసాగిరి. విశ్వాసం లేనటువంటి ప్రధాన యాజకుని 7 కుమారులు గాయపరచబడ్డారు, వారు ఇంటి నుంచి పారిపోయారు నాయన. అట్టి స్థితి నేటి క్రైస్తవ జనాంగమునకును ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలు తండ్రి అట్టి స్థితి కలిగి ఉండకుండా, ఎవరినో చూచి నేను కూడా అలాగ చేస్తా, అలాగ ఉంటా అనే స్థితిలోనికి వెళ్లకుండా, నా ప్రభువు చెప్పినట్టుగా నేను జీవిస్తాను, ఆయన యందే నేను విశ్వాసం కలిగి బ్రతుకుతానని అట్టి బ్రతికించబడి నిలబడి ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, కుటుంబ జీవితంలో, అయా పరిచర్య జీవితంలో, సంఘ జీవితంలో నీ బిడ్డల ముందుకు సాగుటకు నీ కృపను చూపమని, సహాయము తెచ్చమని, ఆశీర్వదించమని, నేస్తము తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ అందరికీ ప్రభు పేరట వందనములు.